నా పేరు స్టెల్లా. మ్మ్. మా నాన్న వ్యవసాయం చేస్తారు. మ్మ్. మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. మ్మ్. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, తనకు మ్యారేజ్ అయిపోయింది మేడం. అంటే మ్మ్. నీకన్నా పెద్ద అతనమ్మా? అవును మేడం. మ్మ్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను మేడం. మా అమ్మ వాళ్ళతో నేను సండే చర్చికి వెళ్తాను మేడం. మ్మ్. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది మేడం. ఓకే. అక్కడే చర్చికి వెళ్తున్నాను మేడం. మొత్తం దేవుని గురించి ఎక్కువగా నాకు కాలేజ్కి వెళ్తే కూడా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయింది మేడం. మొత్తం దేవుడే గుర్తొస్తుంది. మ్మ్. పడుకునేటప్పుడు మొత్తం దేవుని ప్రార్థన, మ్మ్. దేవుని బిడ్డగా నేను మారిపోవాలని అనుకున్నాను మేడం. దేవుని బిడ్డగా అంటే ఏంటమ్మా? దేవుని సన్నిధిలో ఉండడం మేడం, దేవునికి Okay. సేవ చేసుకోవడం. మ్మ్. దేవునికి సేవ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం మేడం. అంటే పెళ్లి అవి ఏమి వద్దనుకున్నావు? ఏమీ వద్దనుకున్నాను నీకు మేడం. కేవలం ఏసయ్య బిడ్డగానే మిగిలిపోవాలి. అవును మేడం. అంటే సేవ అంటున్నావు కదా, ఏముంటుంది, ఏ సేవ చేసుకోవాలి అని అనుకున్నావు? దేవునికి సేవ అంటే చర్చిలో ఉండడం, ప్రేయర్ చేయడము, ఇంకా దేవుని బిడ్డలను కాపాడము, దేవుని గురించి చెప్పడము. సో నువ్వు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసావా లేకపోతే ఇంకా చదువుతున్నావా? లేదు మేడం, డిస్కంటిన్యూ చేసి చర్చ్కే కంటిన్యూగా వెళ్ళడం స్టార్ట్ చేశాను మేడం. ఎప్పటి నుంచి, ఎన్ని మంత్స్ నుంచి? ఒక 1 ఇయర్ అయిపోయింది మేడం. 1 ఇయర్ నుంచి అసలు ఎడ్యుకేషన్ అనేది ఆపేసావు, అవును మేడం. చర్చ్కే వెళ్తూ ఉన్నావు. అవును మేడం. అమ్మ మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఎందుకమ్మా చదువు మానేస్తున్నావు, చదువుకోకపోతే ఎట్లా అని ఏమనలేదా? చెప్పారు మేడం, కానీ నేను వినలేదు మేడం. అంటే తర్వాత చదువుతాను, ఫస్ట్ నాకు దేవుడు ఎక్కువ, ఏసయ్య కావాలి. చర్చికి వెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చాడు మేడం. ఓకే. పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము, తను దేవుడి మాటలను ఏం చెప్పడము. పేరమ్మా, ఆయన పేరేంటి? ఆయన పేరు జోసెఫ్ మేడం. ఓకే. మ్మ్. పాస్టర్ చెప్పే మాటలకి మ్మ్. పాస్టర్కి దేవుడు కనిపిస్తాడు, ఏసయ్య కనిపిస్తాడు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. ఏసయ్య నేను కూడా చూడాలి అని. ఓకే, అతను చూపిస్తానని కూడా చెప్పాడా? చూశాడంట మేడం. చూపిస్తానని కూడా చెప్పాడు. నేను కూడా చూశాను మేడం ఏసయ్యని. నేను చూశాను. అతను చూపించాడా, మీకే కనిపించారా? అతను చూపించాడు మేడం. ఎట్లా? అంటే ఒక విషయాలు చేస్తే ఏసయ్య నీకు చూపిస్తాను అని చెప్పాడు మేడం. మ్మ్. ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం. చేశాను మేడం. మ్మ్. చేశాను. అంటే చేస్తే ప్రార్థన చేస్తారా? లేదు మేడం, ఒక విషయాలు చేయమని చెప్పాడు మేడం. అంటే ఏంటది? ఏంటమ్మా అది? అంటే నగ్నంగా 45 రోజులు తను చెప్పిన